2019 ఎన్నికలే లక్ష్యంగా సంగారెడ్డిలో సమర శంఖం పూరిస్తోంది కాంగ్రెస్. ఇవాల్టి ప్రజాగర్జన సభతో జైత్రయాత్రకు నాంది పలుకుతామని కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు నేతలు. యువనేత రాహుల్ రాక పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ప్రజా కోర్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఛార్జ్షీట్ వేయడం ద్వారా ఎన్నికల యుద్ధానికి సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. ప్రజాగర్జన పేరిట కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ సభ కోసం సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2 లక్షల మందిని సమీకరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. రాహుల్ గాంధీ వస్తుండటంతో సభ ప్రాంగణానికి హైటెక్ సొబగులు అద్దుతున్నారు. భారీ వేదికతో పాటు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మైదానాన్ని తమ అధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. లోపల బయట పోలీసు జాగిలాలతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ కు భారీగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. యువనేత రానుండటంతో సంగారెడ్డిలో సందడి వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3:30కు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు రాహుల్ గాంధీ. అక్కడి నుండి రోడ్డు మార్గాన సాయంత్రం 5:45 సంగారెడ్డి చేరుకుంటారు. మార్గ మధ్యంలో సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఎర్రగడ్డ, కుకట్పల్లి, మియాపూర్, పటాన్ చెరువు మీదుగా సంగారెడ్డి చేరుకుంటారు. 6:30 వరకు R&B గెస్ట్ హౌస్ లో విశ్రాంతి తీసుకుని సభా ప్రాంగణానికి వస్తారు. పటాన్ చెరువు నుంచి వందలాది కార్లు, మోటార్ సైకిళ్లతో రాహుల్ గాంధీని ర్యాలీగా సంగారెడ్డికి తీసుకెళ్తామని చెబుతున్నారు నేతలు. సంగారెడ్డి సభను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా భారీ ఎత్తున సభను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2 నెలల ముందు నుంచే కసరత్తు చేశారు నేతలు. పైగా సంగారెడ్డిలో సభను నిర్వహించడం సెంటిమెంట్ గా భావిస్తోంది కాంగ్రెస్. ఎందుకంటే 1980లో సంగారెడ్డిలో నిర్వహించిన సభ తర్వాతే ఇందిరాగాంధీ మెదక్ నుంచి గెలిచి ప్రధాని అయ్యారు. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచన. రాహుల్ సభతో జూన్ 1వ తేదీనే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకుంటామని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. 3 ఏళ్ల తర్వాత మొదటిసారిగా మా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ప్రథమంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఈ బహిరంగ సభ ఈ చరిత్రాత్మక స్థలంలో చేయటం చాలా ప్రత్యేకం. అనేక కష్టనష్టాల కోర్చి తెలంగాణ ఇస్తే కేసీఆర్ ఏం చేస్తున్నారో చూడండి సంగారెడ్డి సభలో చెప్పబోతోంది కాంగ్రెస్. రాష్ట్రానికి సంబంధించి 36, కేంద్రానికి సంబంధించి 15 అంశాలను ప్రజాకోర్టులో ప్రస్తావించనుంది. ఎన్నికలకు ముందు బీజేపీ, టీఆర్ఎస్ ఏం చెప్పాయి, ఏం చేశాయి, ఏం చేయలేదు అన్న వాటిని ఛార్జ్షీట్ రూపంలో పొందుపరుస్తున్నారు. హామీలపై ప్రజాకోర్టులో ప్రభుత్వాన్ని నిలదీయబోతోంది కాంగ్రెస్. రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి కార్యక్రమానికి పరిశీలించిన సరే సంగారెడ్డిలో చేస్తేనే ప్రోగ్రాం అద్భుతంగా జరుగుతుందని చెప్పి మేము రాష్ట్ర స్థాయిలో ఆలోచించి రాహుల్ గాంధీ గారి పర్యటన సంగారెడ్డిలో ప్రారంభించాం. గ్రౌండ్ పక్కకు కలిపి 1 లక్ష మంది, 2 లక్షల మంది అంటే టోటల్గా 2 లక్షల సభకు సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది బహిరంగ సభకు సంబంధించి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు మరి బేగంపేటలో దిగిన తర్వాత మరి హైదరాబాద్ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా పడంచెరు లింగంపల్లి దగ్గర ఎంట్రీ అయిన నుంచి అక్కడి నుంచి వారికి భారీగా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో 2 వీలర్ వెహికల్స్ తోటి మరి దాదాపు 5-6 వేల వెహికల్స్ తోటి ఆయన స్వాగతం పలకడం. 2 ఏళ్ల కిందట ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రైతు భరోసా యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఇప్పుడు 2వ రాష్ట్రానికి వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ కు అత్యవసరం. మరో 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసి సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్. అందుకే శక్తి యుక్తులన్నింటినీ ఈ సభ కోసం వినియోగిస్తున్నారు.